లక్ష్మీ పార్వతి గారు ఆవిడ మీడియాతో మాట్లాడుతూ బహుశా ఈ యొక్క దేశంలో ఎంత పవర్ఫుల్ లీడర్ అయినా సరే, ఉదాహరణకి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఆయన కన్నా కూడా గొప్ప లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆవిడ మాట్లాడడం జరిగింది. అసలు ఈ వ్యాఖ్యని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా అయోమయానికి గురవుతున్నారు. మరి మొత్తానికి లక్ష్మీ పార్వతి చేసినటువంటి వ్యాఖ్యల గురించి కొద్దిమేర విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కన్నా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్ప నాయకుడు, గొప్ప లీడర్ అని చెప్పేసి లక్ష్మీ పార్వతి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? గొప్ప నాయకుడు లీడర్ అంటాం కన్నా కూడా అసెంబ్లీ రౌడీ అంటే బాగుంటుంది, అదే చెప్పుకోవాలి. ఏ విధంగా గొప్పవాడయ్యాడు? ఎక్కువ కేసులు ఉండటం వల్ల, ఎక్కువ రోజులు బెయిల్ మీద బయట తిరగటం వల్ల, బాబాయిని గుట్టు చప్పుడు కాకుండా గొడ్డలతో రపరప వేయటం వల్ల, తల్లిని చెల్లిని బయటకు నెట్టేయటం వల్ల ఏ విధంగా గొప్పవాడయ్యాడు ఆవిడే చెప్పాలి. ఈ రోజున ఈవిడ వీరగంధం లక్ష్మీ పార్వతి మాటలు వింటంటే ఏం చెయ్యాలి ఈమెను, అసలు ఏ విధంగా ఆమెని ఒకసారి దేహశుద్ధి చేయాలనేది మాత్రం ప్రజలందరిలో బాగుంది. అందులోనూ అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానుల్లో తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఎవరి మనిషిని చెప్పుకుంటూ, ఎవరి తిండి తింటూ, ఎవరి ఇంట్లో ఉంటూ, ఎవరి బట్ట కడుతూ నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏ పార్టీ వైపు మాట్లాడుతున్నావు, ఏ పార్టీ నాయకుడికి నువ్వు ఈ రోజున అండగా నిలబడి వాళ్ళు వేసే ఆ జగన్మోహన్ రెడ్డి అన్నం తింటూ ఉంటే ఇలా ఇదిలిస్తాడు చూడండి చెయ్యి, ఆ ఎంగిలి మెతుకుల కోసం మాట్లాడుతుంది. పచ్చిగా చెప్పాలంటే అంతా ఎవరికైనా సరే అన్న నందమూరి తారక రామారావు గారు రాష్ట్రాలకి ఏం చేశారు, తెలుగు రాష్ట్రాలకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, జన చైతన్యాన్ని ఏ విధంగా మేల్కొల్పారు జనంలో, అదే విధంగా ఒక రాజకీయం అంటే ఏ విధంగా చేయాలి, రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి, ప్రజలకి మనం ఏమి ఇస్తున్నాము, ప్రజల్ని ఏ విధంగా మనం ఒక మంచి బాట వైపు తీసుకువెళ్లాలనేది అవన్నీ మర్చిపోయి ఈవిడ చెప్తున్న మాటలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడే విధానం. మరి వాళ్ళ నాయన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తండ్రి ఉన్నాడో రాజశేఖర రెడ్డి, ఆయన చెప్తేనే కదా ఈవిడొచ్చి ఒక పిశాచులాగా ఆ ఇంట్లో చేరింది, ఆయన చనిపోవటానికి కారణమైంది. తాళిబొట్టు కట్టకుండానే భార్యనైపోయానని చెప్పేసి వచ్చేసి అక్కడ కూర్చొని ఏదో చేస్తానని చెప్పేసి కుటుంబ సభ్యులకు దూరం చేసేసి విపరీతంగా అక్కడ ఏం జరిగిందో ఆ రోజున అందరికీ తెలుసు. ఈ రోజున ఎక్కచ్చిగా ఆవిడ నందమూరి తారక రామారావు గారి భార్య కాదు, చెప్పుకుంటుంది అంతే. ఆయన తాళిబొట్టు కట్టలేదు. ఆవిడ ఇప్పటికి కూడా వీరగంధం లక్ష్మీ పార్వతినే. కానీ ఈవిడ ప్రతిసారి తర్వాత అది కూడా మాట్లాడింది, నందమూరి అభిమానులు ఎవరైతే నందమూరి తారక రామారావు గారి అభిమానులు ఉంటారో వాళ్ళందరూ అంటే తెలుసుకోవాలంట. ఏం తెలుసుకోవాలి? నారా ఎవరైతే నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు ఈవిడ ఎక్కడికి వెళ్ళిందో అడగాలి. అదే విధంగా నందమూరి తారక రామారావు గారి పేరు మెడికల్ హాస్పిటల్ కి చేంజ్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిందో తెలియాలి. అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ ని ధ్వంసం చేస్తుంటే ఈవిడ ఎక్కడికి వెళ్ళిందో తెలియాలి. అదే విధంగా తెలుగుదేశం పార్టీ జెండాలు, తెలుగుదేశం పార్టీ షర్ట్లు వేసుకున్న వ్యక్తుల్ని వీళ్ళు రౌడీల్లాగా వాళ్ళని ఆ పార్టీ కండువలు తీసి జెండాలు తీసి కిందేసి బూట్లు కాళ్ళతో తొక్కుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి గుండెలు రగిలిపోయినాయి. ప్రతి ఒక్క తెలుగు వాడికి కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ టయాన్ని ఈవిడ ఎక్కడికి వెళ్ళింది? ఆ రోజున మాట్లాడిన మాటలు, ఆ రోజున ఈవిడ బయటకు రాకుండా ఈ రోజున మాట్లాడుతుంటే తెలుగు జాతి ఆడపడుచులని వేశ్యల రాజధానిని నీచంగా ఈ నీలి మీడియాలో మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళింది నందమూరి లక్ష్మీ పార్వతి? ఆ రోజున వీరగంధం లక్ష్మీ పార్వతి అనేది ఈ రోజున క్లియర్ గా అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఈవిడ ఏ విధంగా తొత్తులా పనిచేస్తుందో. ఓకే, ఇప్పుడు ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ నోట ఈ నోట పడి, లేకపోతే వీడియోస్ ఏవైతే ఉన్నాయో బీజేపీ పెద్దల దగ్గర చేరితే ఏంటిదంటారు పరిస్థితి? ఏముంది, ఆయన ఒక జైల్లో ఈవిడ ఇంకో జైల్లో వేస్తారు. నిజంగా ఈవిడ మాట్లాడే మాటలకి ఈవిడ వాడాలి లండన్ మందులు. ఎందుకు మాట్లాడుతుంది? వయసు ఎక్కువైపోయి మతి భ్రమించి మాట్లాడుతుందా, మతి మరుపుతో మాట్లాడుతుందా? మరి ఎందుకు, ఏ విధంగా, ఏ ఆలోచన తోటి నారా లోకేష్ గారిని అరెస్ట్ చేయించిద్దంటే ఈవిడికి ఏమన్నా తర్వాత ఏమన్నా ఐపీఎస్ ఐఏఎస్ దగ్గర ఏమన్నా జాబ్ ఇప్పిస్తానన్నాడా ఏంటి జగన్మోహన్ రెడ్డి? డీజీపీకి ఏమన్నా జాయిన్ చేస్తానన్నాడా ఏంటి? జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే నేను పోలీస్ శాఖలో ఏదో నియామకాలు చేస్తానని చెప్పుంటాడు పాపం. ఆ పగటి కళ్ళతో ఈవిడ మాట్లాడుతున్నట్టుంది. నిజంగా మీరంటున్నట్లుగా బీజేపీ దగ్గరకు ఇది వెళితే గనక పక్క బ్యారెక్లోనే జగన్మోహన్ రెడ్డి పక్క బ్యారెక్లోనే నందమూరి లక్ష్మీ పార్వతి, వీరగంధం లక్ష్మీ పార్వతి ఖచ్చితంగా అక్కడ జాయిన్ అయ్యిద్ది వెళ్ళి. ఓకే, అంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఏతున్నాయో ఆవిడ అభిప్రాయం అంటారా, లేకపోతే మొత్తం వైఎస్ఆర్సీపీ అభిప్రాయం మొత్తం ఇదే అయి ఉండొచ్చా? ఖచ్చితంగా వాళ్ళందరూ చెప్తారు కదా, మా జగనన్న సామి అసెంబ్లీ సాక్షిగా మనం చూసామండి. వాళ్ళ మంత్రివర్గం ఆ రోజున రాష్ట్రానికి ఏం చేస్తున్నాం, ప్రజలకు మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నాం, మన నియోజకవర్గాలు ఏంటి, మనం చేసే పనితీరేంటి, ఏ కంపెనీలు వచ్చినాయి, ఈ ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డిని పొగడటమే సరిపోయింది కదా. స్వామి నువ్వు దేవుడు స్వామి అని చెప్పేసి. అది అందరికీ ఉంది పిచ్చి, ఈవిడికి ఒక్కదానికే కాదు, మొత్తం బ్యాచ్ అంతా వైఎస్ఆర్సీపీ అంటేనే అంతే. ఆ పిచ్చి అందరికీ ఉంది.
ఆ పిచ్చి మీ ఇష్టం, మీ నాయకుడు మీరు ఉండొచ్చు. కాకపోతే మోడీ గారితో గురించి మాట్లాడటం పోల్చి లోకేష్ గారి గురించి మాట్లాడటం, ఇంకా రాష్ట్ర ప్రజలు మరి గతంలో ఏ విధంగా 11కు పరిమితం చేశారంటే ఇది ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడటం వల్లే. ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే ఈ రోజున 11 పరిమితం చేయదు, ఇంకా 11 ఏళ్ళు కాదు 25 ఏళ్ల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎక్కడ కూడా హిస్టరీలో కనపడదు, రిపీట్ అవ్వదని చెప్తాడు చూడండి బాలకృష్ణ డైలాగు. ఆ విధంగా ఎక్కడ కూడా రిపీట్ అవ్వకుండా వాళ్ళు అధపాతాళానికి మాత్రం తొక్కేయటం ఖాయం. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.